ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సీజన్కే హైలైట్గా నిలిచింది. చివరి బంత వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠలో ప్రేక్షకులను ముంచెత్తింది. చేతివేలికి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ హెడ్గా వెళ్లిపోయిన డేవిడ్ మిల్లర్ మళ్లీ స్టబ్స్ అవుట్ అయ్యాక తిరిగొచ్చి విధ్వంసం సృష్టించాడు. దాదాపు ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించినంత పనిచేశాడు. అయితే చివర్లో అతను చేసిన మిస్టేక్ కారణంగా ఢిల్లీ ఓడింది. మరోవైపు మొదటి 2 మ్యాచ్ల్లోనూ విజయానికి చాలా దగ్గరగా వచ్చినా కూడా గెలవలేకపోయిన గుజరాత్ టైటాన్స్ ఈ రోజు మాత్రం ఆఖరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. దీంతో కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్ పోరాటం వృధాగా పోయింది. ఇక ఈ రోజు గుజరాత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం రషీద్ ఖాన్. అతను వేసిన స్పెల్ మ్యాచ్ను గుజరాత్ వైపు టర్న్ చేసింది. ముఖ్యంగా ఒకే ఓవర్లో నితీష్ రాణాతో పాటు ఫామ్లో ఉన్న సమీర్ రిజ్వీని కూడా అవుట్ చేయడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఎర్లీగా సుదర్శన్ వికెట్ కోల్పోయింది. దాంతో వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన జాస్ బట్లర్ పవర్ ప్లేలో గుజరాత్కు కావాల్సిన స్టార్ట్ అందించాడు. క్విక్గా 52 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. బట్లర్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్తో కలిసి 3వ వికెట్కు 100+ రన్స్ యాడ్ చేశాడు. వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకుని గుజరాత్కు స్ట్రాంగ్ ఫౌండేషన్ అందించారు. దాంతో గుజరాత్ ఒక దశలో 220 పరుగులు పైనే చేస్తుందని అనిపించింది. కానీ డెత్ ఓవర్స్లో ఢిల్లీ బౌలర్స్ లుంగి ఎంగిడి తన స్లోయర్ బాల్స్తో జీటీ బ్యాటర్స్ను తిప్పలు పెట్టాడు. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 211 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్స్ కేఎల్ రాహుల్, పాతుమ్ నిశంక అద్దిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కు 76 రన్స్ యాడ్ చేశారు. అయితే పవర్ ప్లే తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ నిశంకను అవుట్ చేయగా ఆ తర్వాతి ఓవర్లో రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో నితీష్ రాణా, సమీర్ రిజ్వీలను అవుట్ చేసి మ్యాచ్ను గుజరాత్ వైపు మలుపు తిప్పాడు. అదే సమయంలో బ్యాటింగ్ చేస్తున్న మిల్లర్ చేతి వేలి గాయం కారణంగా ఇబ్బంది పడుతుండటంతో రిటైర్డ్ హెడ్గా మైదానం వీడాడు. దాంతో మిల్లర్ ప్లేస్లో వచ్చిన అక్షర్ను కూడా రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో ఢిల్లీ స్కోర్లో వేగం తగ్గింది. రిక్వైర్డ్ రేట్ పెరుగుతూ పోయింది. కానీ మరోవైపు కేఎల్ రాహుల్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో స్టబ్స్ అవుట్ అవడంతో మళ్లీ క్రీజ్లోకి వచ్చిన మిల్లర్ తిరిగి ఢిల్లీని గేమ్లోకి తీసుకొచ్చాడు. చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 30 పరుగులు అవసరమవగా మొహమ్మద్ సిరాజ్ 19వ ఓవర్ను బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో మిల్లర్ వరుసగా 3 సిక్స్లు కొట్టి మ్యాచ్ను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. అదే ఓవర్లో విప్రజ్ లాస్ట్ బాల్కు 4 కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 23 రన్స్ వచ్చాయి. దాంతో లాస్ట్ ఓవర్లో ఢిల్లీ విజయానికి కేవలం 13 రన్స్ మాత్రమే కావాలి. లాస్ట్ ఓవర్ను ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ని విప్రజ్ నిగమ్ బౌండరీ కొట్టి ఆ తర్వాత బాల్కే అవుట్ అయిపోయాడు. దాంతో మ్యాచ్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఈ సమయంలో కుల్దీప్ సింగిల్ తీసి స్ట్రైకింగ్ మిల్లర్కి ఇవ్వగా మిల్లర్ ఓ భారీ 6తో ఈక్వేషన్ను మార్చేశాడు. కేవలం 2 బాల్స్లో 2 రన్స్ మాత్రమే చేయాలి. అయితే ఈ సమయంలో లాస్ట్ బాల్కు సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ స్ట్రైకింగ్ తన వద్దే ఉంచుకోవడం కోసం మిల్లర్ సింగిల్ నిరాకరించాడు. అదే డీసీ ఓటమికి కారణమైంది. లాస్ట్ బాల్ను కనీసం టచ్ కూడా చేయలేకపోవడంతో బాల్ కీపర్ చేతికెళ్ళింది. అయితే వాళ్ళు రన్ తీయడానికి ప్రయత్నించినప్పటికీ మిల్లర్ స్టంప్స్ను ఎగరేయడంతో గుజరాత్ విజయం సాధించింది.